డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా మనకి వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో విద్యార్థులు చేసే కొన్ని తప్పులేంటో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో అవి కొంచెం మీరు మార్చుకోవడానికి అయితే చూడండి. ఎందుకంటే మనకి 23rd నైట్ 8 వరకు టైం అయితే ఉందన్నమాట వెబ్ ఆప్షన్ పెట్టే ముందు. సో ఫస్ట్ వేర్లోనే దాదాపుగా అన్ని సీట్లు అయితే ఫిల్ అయితే కావడం జరుగుతుంది. అందుకే మీకు ఈ విషయాలు అయితే చెప్తాను. ఫస్ట్ తప్పు, ఎవరికైతే ర్యాంక్ తక్కువగా ఉన్న విద్యార్థులు ఏంటంటే భయపడితే అయితే ఉంటారు. ఎవరికైతే ర్యాంక్ మంచిగా వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కేర్లెస్గా అయితే ఉంటారు. అర్థమవుతుంది కదా. వాళ్ళు ఒక ఆప్షన్ పెడదాం, లేదంటే 2 ఆప్షన్లు పెడదాం, ఇలా కూర్చుంటారు. తీరా చూస్తే సీట్ అయితే రాదు. చాలా కామెంట్లు కూడా ఇదే అడుగుతున్నారు అన్నమాట. ఒక వెబ్ ఆప్షన్ పెట్టాను, ఓకేనన్నయ్య అని అడుగుతున్నారు. సో వద్దు, ఎక్కువ పెట్టండి అని కూడా చెప్పాను అనమాట. మెయిన్గా ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చి ఉంటుందో కొంచెం మంచి కాలేజీ పెట్టుకోండి, కొంచెం ఎక్కువ ఆప్షన్లు అయితే పెట్టుకోండి. అర్థమవుతుంది కదా. 1, 2 అయితే వద్దు. మెయిన్గా ఎవరికైతే ర్యాంకు అటు ఇటుగా తక్కువ వచ్చిన విద్యార్థులు ఉంటారో మెయిన్గా మీరు పెట్టే ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా మంచిగా స్ట్రాంగ్ అయితే అయి ఉండాలి. అండ్ అలాగే కట్ ఆఫ్ కూడా చెక్ చేసి అయితే అయి ఉండాలి. సో మనకి కేవలం ఒక కోర్సే పెట్టండి అని కూడా వాళ్ళైతే చెప్పలేదు. మనకి బీపీటీ పెట్టుకోవచ్చు, ఎంఎల్టీ పెట్టుకోవచ్చు, మనకి పారామెడికల్లో దాదాపుగా 12 కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి రీసెర్చ్ చేయండి, మంచి కోర్సులు ఏంటి, బెస్ట్ కోర్స్ ఏంటి, ఫ్యూచర్లో దేనికైతే కెరీర్ ఉంది అనేది విషయాలు మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి అన్నమాట. అర్థమవుతుంది కదా. కొంచెం ఎక్కువ ఆప్షన్లే పెట్టండి. అలా అని ఒక పలోమని ఒక 90 అని కూడా పెట్టమంటలేదు. మీరు పెట్టిన ఆర్డర్లో అసలు మంచి కాలేజీలు ఏంటి, మన దగ్గరలో ఉన్నాయి ఏంటి, ఏ కాలేజ్ ఇచ్చినా మనం వెళ్ళగలుగుతామా లేదా, వెంటనే రిపోర్టింగ్ చేయగలుగుతామా లేదా, ఫీజు ఎంత, ఏ రీజియన్లో ఉంది, కాలేజీ ఎలా ఉంది, సో మొత్తం అన్ని చూసుకొని దానికి తగ్గట్టు ఎక్కువ ఆప్షన్లు అయితే పెట్టండి అని చెప్తున్నాను. అర్థమవుతుంది కదా. అండ్ అలాగే చాలా మంది విద్యార్థులు చేసేది ఏంటంటే ఏది పడితే అది పెట్టేస్తున్నారన్నమాట. మెయిన్గా మీరు పెట్టే ప్రయారిటీ ఆర్డర్ కూడా చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో అందుకే చెప్తాను, మీరు ప్రయారిటీ ఆర్డర్ ఫస్ట్ ఏ కాలేజ్ జాయిన్ అవుద్దాం అనుకుంటున్నారో మీ డ్రీమ్ కాలేజ్ ఏంటో అదైతే పెట్టండి. దాని తర్వాత గవర్నమెంట్, ప్రైవేటు, సో ఈ వరుసకో ఈ ఆర్డర్లు అయితే రావాలన్నమాట. అర్థమవుతుంది కదా. మెయిన్గా కొంచెం మీరు పెట్టే ఆర్డర్ కూడా కొంచెం గట్టిగా అయితే అయి ఉండాలి. అండ్ అలాగే ఏ కాలేజ్నా వెళ్ళగలిగేలా ఉండాలి. మీకు నచ్చిన కోర్స్ అయి ఉండాలి, నచ్చని అయితే పెట్టద్దు. సో అర్థమవుతుంది కదా. ఒకసారి కాలేజ్ కూడా చూసుకోండి, అడ్రస్ చూసుకోండి. ఎందుకంటే ఒకే పేర్లతో కొన్ని కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. సో అందుకే చెప్తున్నాను. అండ్ అలాగే ముఖ్యంగా మీరు ఒక ఫస్ట్ టైం పెడతారు, మళ్ళీ సెకండ్ టైం ఇంకో కాలేజ్ కూడా యాడ్ చేయాలి ఉంటుంది. మళ్ళీ లాగిన్ అయి చేస్తారు, వెళ్ళిపోతారు. సో కంప్యూటర్ ఏం తీసుకుంటుంది, ఫస్ట్ పెట్టిన ఆర్డర్ తీసుకుంటుంది. సెకండ్ పెట్టింది ఎందుకు తీసుకోదు, మీరు వచ్చినప్పుడు సేవ్ చేయాల, ఓటీపీ కూడా ఎంటర్ చేయాల. అండ్ అలాగే ఓటీపీ ఎంటర్ చేసిన పీడిఎఫ్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలా. అందుకన్నమాట. మెయిన్గా మీరు ఎప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత కూడా సేవ్ చేయండి. మీరు రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది, అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి అన్నమాట. అర్థమవుతుంది కదా. ఈ పనులు చేస్తే సో మీరు కొంచెం ఇంకో స్టెప్కి అయితే ముందైతే ఉంటారు. అర్థమవుతుంది కదా. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రోజు రేపు కూడా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే రేపు రాత్రి 8 గంటల వరకు టైం అయితే ఉందన్నమాట. ఈ టైంలో ఎటువంటి టిప్స్ ఉన్నా మీకు యూజ్ అయ్యేలా అయితే ఉంటాయి. ఒకసారి మన ఛానల్ చూడండి. ఏమైనా నోటిఫికేషన్ కొన్నిసార్లు అయితే రావట్లేదు అన్నమాట. ఏ వీడియో పెట్టినా మీకు ఈ పీక్ టైంలో చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో అన్నమాట. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి ఈ 3 కోర్సులకు సంబంధించి మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి నర్సింగ్ కింద మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలంటే 70,000 అయితే పే చేయాలి. అదే బీఫార్మసీలో అయితే 65,000 అయితే పే చేయాలి. అదే బీపీటీకి అయితే 70,000 పర్ ఇయర్కి అయితే పే చేసి మనమైతే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా ఎవరికైతే ఈ కాలేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో మనకి ఏంటంటే 20,000 కట్టి జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మనకి ఇది నెల్లూరులో అయితే ఉంది. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎలా జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.